నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతిలో సాంకేతిక విప్లవానికి నేడు శ్రీకారం. క్వాంటమ్ వ్యాలీకి సాయంత్రం సీఎం శంకుస్థాపన. పూర్తి జమ్మూ కశ్మీర్ను భారత్లో చూపించిన అగ్రరాజ్యం. ట్రేడ్ డీల్ ప్రకటన సందర్భంగా చిత్రపటం విడుదల. అమెరికా వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు. రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టారని జయరాం రమేష్ ట్వీట్. పురుష వితంతువులకు ప్రభుత్వ పథకాలు. మహారాష్ట్ర అహిల్యానగర్ జిల్లా గ్రామ సభలో వినూత్న తీర్మానం. మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు. 1,61,150కు చేరిన 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర గ్రామాల ప్రజల్ని వణికించిన పెద్ద పులిని విశాఖ జూకు తరలించారు. పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమించారు. పూణే, ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం నిన్న పులిని బంధించింది. తుపాకీలో మత్తు ఇంజెక్షన్ లోడ్ చేసి పులికి గురిపెట్టి కాల్చారు. మత్తుతో పడిపోయిన తర్వాత కొత్త చెరువు వద్ద పులిని బంధించారు. రాత్రి వేళలో జాతీయ రహదారి మీదుగా ఈ ఉదయం విశాఖ జూలోని రెస్క్యూ సెంటర్కు పెద్ద పులిని తీసుకువచ్చారు. జూలోని జంతు వైద్యులు పెద్ద పులిని పరిశీలించారు. దాని ఆరోగ్యంపై వైద్యులు దృష్టి పెట్టారు. అటవీ ప్రాంతంలో తిరిగే పులి స్వభావం, జనాల్లో సంచరించి పట్టుకున్న తరువాత దాని ప్రవర్తనకు తగ్గట్టు చికిత్స అందిస్తారు. సాధారణంగా ఈ పరిస్థితిలో పెద్దపులి తీవ్ర ఒత్తిడికి గురవుతుందని జూ వైద్యాధికారులు చెబుతున్నారు. దాన్ని సాధారణ స్థితికి తెస్తామని జూ వైద్య బృందం చెబుతోంది. తెలంగాణ జనగామ జిల్లాలో పెద్దపులి సంచారం మరోసారి కలకలం సృష్టించింది. 3 రోజులుగా జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి నర్మెట మండలం అమ్మాపూర్లో ఇర్రి చంద్రారెడ్డి అనే రైతు పొలం వద్ద కట్టేసిన 2 దూడలను చంపేసింది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను సేకరించారు. పులి అడుగుల ద్వారా అన్వేషణ సాగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జనగామ జిల్లా దాటి సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోకి పులి ప్రవేశించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరించిన పెద్ద పులి మరో జిల్లాలోకి ప్రవేశించింది. అమరావతిలో భారత తొలి క్వాంటమ్ ఎకోసిస్టమ్కు శంకుస్థాపన చరిత్రాత్మక ఘట్టమని మంత్రులు అచ్చెన్నాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. దేశ భవిష్యత్తును ముందే చూడగల దూరదృష్టి గల నాయకుడు చంద్రబాబుని కొనియాడారు. అమరావతిని గ్లోబల్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడుతోందన్నారు. అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్గా రూపాంతరం చెందుతుందన్నారు. భవిష్యత్ టెక్నాలజీలకు కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా నేడు క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన జరగడం నవ్యాంధ్ర చరిత్రలో కీలక ఘట్టమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. క్వాంటమ్ వ్యాలీతో ఆంధ్రప్రదేశ్ అత్యాధునిక టెక్నాలజీ పరిశోధనల కేంద్రంగా మారనుందన్నారు. క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం సీఎం చంద్రబాబు విజన్కు తార్కాణంగా పేర్కొన్నారు. ఆనాడు హైటెక్ సిటీ, నేడు క్వాంటమ్ వ్యాలీతో అమరావతి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. క్వాంటమ్ వ్యాలీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ కేవలం ప్రాజెక్టు మాత్రమే కాదని రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే విజన్ అని మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. టూరిజంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేలా పాలసీలు తెచ్చామన్నారు. పర్యాటక రంగంలో అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో నంది అవార్డులు, ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఏ రకంగా అయితే నాశనం చేశారో వాళ్ళు, వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు, అదేవిధంగా కళాకారుల జీవితాలతో కూడా ఆడుకున్నారు. ఎక్కడ కూడా కళాకారులకి గుర్తింపు ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకే మనం అధికారంలోకి వచ్చినట్టునే మళ్ళీ పునరుద్ధరించినటువంటి అంశాల్లో కందుకూరి పురస్కారాలు, ఉగాది పురస్కారాలు, అల్టిమేట్గా త్వరలోనే ఒక 2-3 నెలల కాలంలో నంది అవార్డుల ఇవ్వడం కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా నంది నాటకోత్సవాలు ఉగాది లోపల ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుని అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
పర్యాటక రంగానికి సంబంధించి ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వ హయాంలో ఇది ఆంధ్రప్రదేశ్కు ఒక స్వర్ణయుగం అనే చెప్తాను ఖచ్చితంగా నేను. ఎందువల్లనంటే ఇంత పెద్ద ఎత్తున సంవత్సరన్నర కాలంలోనే 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. ఒక పక్కన పర్యాటక రంగం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఆర్థికాభివృద్ధి జరుగుతుందనేటువంటిది ఒక ఎత్తు అయితే, మరొకటి ముఖ్యంగా ఉద్యోగాల కల్పన. రాబోయే మొత్తం 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే చేస్తున్నామో ఆ 20 లక్షల ఉద్యోగాల కల్పన విషయంలో ప్రధాన పాత్ర టూరిజం సెక్టర్ తీసుకోబోతుంది అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చేసింది కొద్దిగానే ఉంది, ఇంకా చేయవలసింది చాలా ఉంది. కాకపోతే మేము ఒక రైట్ ట్రాక్లో ఉన్నాం. ఒక సమర్థుడైనటువంటి నేత ఆధ్వర్యంలో ఒక రైట్ ట్రాక్లో ముందుకు వెళ్తా ఉన్నాం. దాని ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్పై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. జగన్ పరామర్శ యాత్రలో భాగంగా బైక్ ర్యాలీ, జన సమీకరణ ప్రజలకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎస్ఐ రవివర్మ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రోడ్లను బ్లాక్ చేశారని, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించారని, సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించారని తన ఫిర్యాదులో వెల్లడించారు. పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసేందుకు జోగి రమేష్పై కేసు పెట్టారు. నిన్న జగన్ పరామర్శ యాత్ర అడుగడుగునా పోలీసులను కవ్విస్తూ రెచ్చగొట్టేలా సాగింది. జగన్ పరామర్శ యాత్రలో వైసీపీ కార్యకర్తలు బరితెగించారు. జాతీయ రహదారిపై అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేసి సాధారణ ప్రయాణికులకు గంటల తరబడి నరకం చూపించారు. ప్రజల ఇబ్బందులు, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని దారి మార్చినా పరామర్శ యాత్రలో తీరు మార్చుకోలేదు. అరగంట పరామర్శకు 6 గంటల పాటు నరకం చూపించారు. విజయవాడ బైపాస్తో పాటు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిలో వాహనదారులు గంటల తరబడి ముందు కదలలేక చిక్కుకున్నారు. తాడేపల్లిలోని జగన్ ఇంటి నుంచి ఇబ్రహీంపట్నం వరకు 30 కిలోమీటర్ల దూరానికి 6 గంటలకు పైగా సమయం తీసుకున్నారు. పోలీసు నిబంధనలను ఎక్కడా జగన్ పట్టించుకోలేదు. ప్రధాన కూడళ్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో చాలా చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇబ్రహీంపట్నం వద్ద భారీగా జనాన్ని కూడేసి రప్పారప్పా పాటలతో, వికృత నృత్యాలతో సామాన్య జనానికి చుక్కలు చూపించారు. సాయంత్రం 6:30 గంటలకు జగన్ పర్యటన ముగిసింది. కానీ ఆ తర్వాత మరో 2:30 గంటలు సాధారణ స్థితికి తేవడానికి సమయం పట్టింది. వైసీపీ పాలన ఆటవిక రాజ్యం ఎలా ఉంటుందో చూపించిన జగన్కు జంగిల్ రాజ్ అవార్డు ఇవ్వాలని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. జగన్ ఆటవిక పాలనలో పార్టీ కార్యాలయాలు, దేవాలయాల మీద దాడులు చేయించి అమాయకుల ప్రాణాలు తీశారని మండిపడ్డారు. బూతులు తిట్టి, రెచ్చగొట్టి, తన్నులు తిన్న వారిని పరామర్శించేందుకు వెళుతున్నారని విమర్శించారు. పరామర్శల పేరిట జగన్ విద్వేష రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు. ఇవాళ ఒక అరాచక పాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని జంగిల్ రాజు అనాలా? నువ్వు జంగిల్ రాజు కాబట్టే ఆ రోజు నీ ఆటవిక కార్యక్రమాలు జరిపించావు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేపించావు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. అతనికి తీసుకెళ్లి మంత్రి పదవి ఇచ్చావు. రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి తగలబెట్టారే. తోట చంద్రయ్య నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు పేక్ కోసారే. నందం సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, మరి ఒక అభంశుభం తెలియనటువంటి నీ కారు కింద చనిపోతే సింగయ్యని ఏం పరామర్శించావు? వెళ్ళి సింగయ్య కుటుంబాన్ని పరామర్శించావా? ఒక అరాచక శక్తుల్ని మీరు ప్రోత్సహించడానికి ఈ పరామర్శలు పెట్టుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గత 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి అరాచకాలు మొత్తం నిన్ను 151 నుంచి 11కి దింపినాయి. ఈ రోజు నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ పార్టీ అధంపాతాళానికి నెట్టివేయబడుతున్న విషయాన్ని వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. పనికిరాని చెత్త నాయకులు మంత్రి పదవులు చేసిన జిల్లాల గురించి పట్టించుకోలే. మీరు చేసినటువంటి తప్పిదాలు, పాపాలు ఎప్పటికీ మీకు వైఎస్ఆర్ పార్టీ భూస్థాపితం మీరే చేసుకున్నారు మీ చేతులారా. ఇంకా శాశ్వతంగా భూస్థాపితం అవుద్దని చెప్పి తెలియజేస్తాం. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ మలేషియా బయలుదేరి వెళ్లారు. మలేషియాతో రక్షణ, భద్రతా సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ఆవిష్కరణలు, ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా మోదీ పర్యటన సాగనుంది. మలేషియా, భారత్ మధ్య చారిత్రాత్మక సంబంధాలు ఇటీవలి కాలంలో స్థిరమైన పురోగతి సాధించాయని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు పర్యటన చేపట్టినట్టు వెల్లడించిన మోదీ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. వివిధ రంగాల్లో ఉన్న సహకారాన్ని కొత్త శిఖరాలకు విస్తరించడంపై 2 దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇవాళ కౌలాలంపూర్లో ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం కానున్నారు.
మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారత్ అమెరికా మధ్య బలమైన భాగస్వామ్యం, పెరుగుతున్న విశ్వాసం, చైతన్యాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి వ్యక్తిగతంగా కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు మోదీ ఎక్స్లో రాసుకొచ్చారు. ఈ ఒప్పందం భారతీయ రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ ఆవిష్కర్తలు, మత్స్యకారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తూ మేక్ ఇన్ ఇండియా సంకల్పాన్ని బలోపేతం చేస్తుందని మోదీ వివరించారు. మహిళలు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తుందన్నారు. రెండు దేశాల మధ్య పెట్టుబడులు, సాంకేతికతల భాగస్వామ్యం పెరుగుతుందని ప్రధాని వెల్లడించారు. సరఫరా గొలుసుల్ని బలోపేతం చేసి ప్రపంచ వృద్ధికి దోహదం చేస్తుందని రాసుకొచ్చారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో భవిష్యత్ ఆధారిత ప్రపంచ భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం భారత్ అమెరికా మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య భాగస్వామ్యాన్ని సాకారం చేస్తుందని విదేశాంగ మంత్రి జయశంకర్ పోస్ట్ చేశారు. మన ఎగుమతిదారులకు భారీ మార్కెట్ యాక్సెస్ కల్పించి కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. మేక్ ఇన్ ఇండియాను మరింత బలోపేతం చేసే కొత్త మార్గాలు తెరుచుకున్నాయని జయశంకర్ వివరించారు. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం కోసం ఈ కార్యాచరణను ప్రకటించిన వేళ భారత్ అమెరికా మధ్య విస్తృతమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలకు కూడా కట్టుబడి ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై భారత్ అమెరికా సంయుక్త ప్రకటనలో ఎలాంటి వివరాలు లేవని కాంగ్రెస్ విమర్శించింది. అయితే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పారని ఆక్షేపించింది. రష్యన్ చమురును ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కానీ కొనుగోలు చేస్తే మళ్లీ 25% సుంకాలను విధిస్తామని అమెరికా అదనంగా భారత్కు హెచ్చరికలు చేసిందని మండిపడింది. స్నేహితుడు కాకుండా పోయాడంటూ 1964లో వచ్చిన సంఘం చిత్రంలోని ముఖేష్ పాటతో ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ప్రధాని మోదీ ఇచ్చిన ఆలింగనాలు, ఫోటో సెషన్ల వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అమెరికా రైతుల కోసం భారత రైతుల ప్రయోజనాలను పణంగా పెడుతూ దిగుమతి సుంకాలను భారత్ తగ్గించినట్లు ఈ ఒప్పందం ముసాయిదా స్పష్టం చేస్తోందని దుయ్యబట్టారు. దేశంలోకి అమెరికా దిగుమతులు 3 రెట్లు పెరుగుతాయని, ఫలితంగా దీర్ఘకాలంగా ఉన్న మన వస్తు వాణిజ్య మిగులు కనుమరుగవుతుందని కాంగ్రెస్ నేత వెల్లడించారు. అమెరికాకు భారత ఐటీ, ఇతర సేవల ఎగుమతులపై తీవ్ర అనిశ్చితి కొనసాగుతూనే ఉందని, మన ఎగుమతులపై గతంలో కంటే అధిక సుంకాలను ఎదుర్కొంటాయని జయరాం రమేష్ వివరించారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ప్రకటన సందర్భంగా అమెరికా విడుదల చేసిన భారతదేశ చిత్రపటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పూర్తి జమ్మూ కశ్మీర్ను భారత్లో అంతర్భాగంగా అమెరికా ఈ చిత్రపటంలో చూపించింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్తో పాటు చైనా తమదని చెప్పుకుంటున్న ఆక్సై చిన్ ప్రాంతాన్ని కూడా భారత భూభాగంగా సూచిస్తూ అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ఈ మ్యాప్ను విడుదల చేసింది. గింజలు, డ్రైడ్ డిస్టిల్లర్ ధాన్యాల నుంచి ఎర్రజొన్నలు, ప్రాసెస్ చేసిన పండ్ల వరకు అమెరికన్ ఉత్పత్తులు భారత్ను చేరతాయని మ్యాప్లో పేర్కొంది. ఇందులో పూర్తిస్థాయి కశ్మీర్ భారత్లో అంతర్భాగంగా ఉండటంతో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. గతంలో అమెరికా పలు సందర్భాల్లో విడుదల చేసిన మ్యాప్లు పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేస్తూ కనిపించేవి. నిజానికి భారతదేశ ప్రాదేశిక సార్వభౌమ అధికారం గుర్తింపు కోసం అమెరికా ఆమోదం ఏమాత్రం అవసరం లేదు. భారత్ నుంచి కశ్మీర్ విడదీయలేని భూభాగమని భారత్ స్పష్టంగా నిర్దేశించుకుంది. అమెరికా వాణిజ్య శాఖ విడుదల చేసిన తాజా భారతదేశ చిత్రపటంపై పాకిస్తాన్ ఇంతవరకు స్పందించలేదు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని కీలలతో దట్టంగా పొగ అలుముకుంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆరుతున్నారు. ఎఫ్ఎస్ఎల్లోని కంప్యూటర్ ల్యాబ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు రావడం గమనించిన ల్యాబ్ సిబ్బంది బయటకు వచ్చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ డోన్ డీసీపీ శిల్పవల్లి సహాయ చర్యలకు పర్యవేక్షిస్తున్నారు.
హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఆరుతున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం అయితే మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతున్నారు. మనకు లోపల ఎవరు లేరండి. పూర్తి సమాచారం తర్వాత తెలియజేస్తాం. షార్ట్ సర్క్యూట్ ఉందనే భావిస్తున్నాం. సో షార్ట్ సర్క్యూటే కారణమై ఉండొచ్చు అని భావిస్తున్నామని అగ్నిమాపక శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇవాళ 10 నుంచి 10:30 మధ్య సమయంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లోని మొదటి అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అందులో ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. వెంటనే మంటలు మొదలయ్యి అవి పెద్దగా వ్యాపించి ఆ భవనం అంతటా కూడా వ్యాపించాయి. దీంతో మొదటి అంతస్తు నుంచి పై అంతస్తు వరకు కూడా మంటలు వ్యాపించాయి. మనం చూడొచ్చు, కాసేపటి క్రితం వరకు కూడా మంటలు పొగలు దట్టంగా వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అగ్నిమాపక శాఖ అధికారులు తీవ్రంగా శ్రమించి మంటలను అయితే అదుపులోకి చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ పొగలు కూడా బయటికి రావడం తగ్గాయి. అంటే దాదాపుగా మంటలు అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నాంపల్లిలో ఉన్నటువంటి ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ ఇది ఒక కీలక విభాగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక కేసులకు సంబంధించినటువంటి కీలక ఆధారాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. వీటి ఆధారంగానే కోర్టుల్లో తీర్పులు వచ్చే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం దాదాపుగా ఇక్కడికి ఘటన జరిగిన తర్వాత వెంటనే సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. దాదాపు ఇప్పటివరకు కూడా 5కి పైగా అగ్నిమాపక శకటాలతో ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ దాదాపుగా ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ చుట్టూ కూడా దాదాపుగా ఈ చుట్టూతా మొత్తం ప్రభుత్వ కార్యాలయాలే ఉన్నాయి. ఓ పక్క దీనికి కుడివైపున నాంపల్లి పోలీస్ స్టేషన్ ఉంది. అలాగే దీనికి ఎడమ వైపున నాంపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది. అలాగే దీనికి సమీపంలోనే నీలోఫర్ ఆసుపత్రి ఉంది. ఈ చుట్టూ కూడా ప్రభుత్వ కార్యాలయాలే ఉన్నాయి. అయితే దీంట్లో మంటలు వ్యాపించిన తర్వాత అవి ఎక్కడ కూడా ఇటు పక్క భవనాలకు కానీ సమీపంలో పక్కనే ఉన్నటువంటి నాంపల్లి పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడ కూడా మంటలు వ్యాపించలేదు. మంటలు వ్యాపించకముందే ఇటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కావడంతో అయితే వెంటనే ఉటౌటిన అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. అయితే నగరాన్ని వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనలకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. 15 రోజులు కూడా అవ్వట్లేదు. నాంపల్లిలోని ఇక్కడే అబిడ్స్లో ఒక బచ్చాస్ ఫర్నిచర్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదం ఇప్పుడు మరొక అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. 10:30 సమయంలో అప్పుడే సిబ్బంది విధులకు వస్తున్నటువంటి సమయంలో అప్పుడే ఈ ప్రమాదం జరిగింది. లోపల ఒకరికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో వాళ్ళని వెంటనే ఇక్కడ నుంచి ఆసుపత్రికి కూడా తరలించారు. ఈ కేసులో ఈ ఘటనలో అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పెద్దగా క్షతగాత్రులు కూడా ఎవరు అవ్వలేదు. ఎవరికి ఎలాంటి పెద్దగా గాయాలు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడికి ఇటు ఖైరతాబాద్ జోన్ డీసీపీ కావచ్చు, అలాగే ఇతర ఉన్నతాధికారులు ఐపీఎస్ అధికారులు కూడా చేరుకొని దీనికి సంబంధించిన పరిస్థితిని ఆరాధిస్తూ సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. ఫైర్ ఫైటర్స్ కూడా ప్రస్తుతం లోపలికి వెళ్లారు. లోపల మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేస్తున్నారు. అయితే ఇది ఒక కీలక విభాగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కేసులకు సంబంధించి ఆధారాలు కావచ్చు, సున్నితమైన డేటా అంతా కూడా ఈ సైన్స్ ల్యాబొరేటరీ ఈ ఎఫ్ఎస్ఎల్లోనే ఉంటుంది. అయితే అది ఎంత మేర ఆధారాలు ధ్వంసమయ్యాయా, కాలిపోయాయా ఏందనేది అయితే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీలక కేసుల్లో నేరాలు జరిగినప్పుడు ఒకవైపు రక్తం కావచ్చు, అలాగే వెంట్రుకలు కావచ్చు, వేలిముద్రలు కావచ్చు, ఇతర ఆయుధాలైనా, బుల్లెట్లైనా, లేకపోతే డాక్యుమెంట్లు ఫోర్జరీ జరిగిందా లేదా అని చెప్పాలన్నా, డిఎన్ఏ నమూనాలైనా ఇవన్నీ కూడా ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఈ ల్యాబ్లోనే పరీక్షలు చేస్తారు. దాంతో వచ్చిన రిపోర్ట్ ఆధారంగానే కోర్టులో తీర్పులు వచ్చే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే నేరాలను ఛేదించడంలో ముఖ్యంగా ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. నిజాలను బయటికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోర్టుల్లో ఎప్పుడు కూడా ఈ ఫోరెన్సిక్ రికార్డులే ఒక బలమైన సాక్ష్యాలుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అనేక కీలక కేసులకు సంబంధించినటువంటి సాక్ష్యాలు, ఆధారాలు దీంట్లో కాలి బూడిదయ్యాయా అనే ఒక ఆందోళన అయితే కలుగుతుంది. అయితే పొగలు భారీగా వచ్చాయి, మంటలు కూడా భారీగా వచ్చాయి. కాబట్టి అనేక రూములు
రూముల్లో భద్రపరిచినటువంటి రికార్డులు డేటా దగ్ధమైనట్టుగా అయితే పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తున్నారు. పూర్తి స్థాయిలో ఏం జరిగిందనేది అయితే మరి కాసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి అధునాతన పరికరాలు ఉన్నాయి. ఆ పరికరాలన్నీ కూడా దగ్ధమయ్యాయా ఏంటి అనేది దాని మీద కూడా ఒక స్పష్టత అయితే ఇంకా రాలేదు. మరి కాసేపట్లోనే సంబంధించినటువంటి స్పష్టత కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇటు డిజిటల్ రికార్డులు కావచ్చు ఇవన్నీ కూడా ధ్వంసం అయ్యాయా ఏంటి అనేటువంటి ఒక క్లారిటీ అయితే లేదు. అయితే ఇక మొత్తంగా ఈ ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కీలక కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు పరికరాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ కేసుల దర్యాప్తు ఆ కేసుల విచారణపై అయితే ఎంత మేర ప్రభావం ఉంటుందనేది అయితే ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒక్కరికి మాత్రమే స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా సురక్షితంగానే ఉన్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ తోటే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన మంటలు వ్యాపించి అవి భారీగా భవనం అంతా వ్యాపించినట్టు చెప్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించినప్పటికీ కూడా మరి ఈ భవనంలో అగ్నిమాపక నివారణ చర్యలు కావచ్చు దానికి సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే వాటిని అగ్నిమాపక నివారణ పరికరాలతో వీటిని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారా సిబ్బంది, లేదా మంటలు పెద్దగా వస్తున్నటువంటి భయాందోళనలో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు వెంటనే బయటకు వచ్చేసారా ఏంటి అనేది అయితే ప్రస్తుతం తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు దాదాపుగా అదుపులోకి వచ్చిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ఎలాంటి రికార్డులైనా ఎలాంటి పరికరాలైనా ఎలా ఉన్నాయి, ఏ కేసుకి సంబంధించినటువంటి కీలక ఆధారాలు ధ్వంసం అయ్యాయా లేదా ఏంటి అనేది అయితే కాసేపట్లోనే అధికారులు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. పెళ్లి బృందంతో వెళుతున్న బస్సు బోల్తాపడి ముగ్గురు మృతి చెందిన ఘటన రాజస్థాన్ బాన్స్వాడలో జరిగింది. ప్రమాదంలో మరో 20 మందికి పైగా గాయపడ్డారు. సజ్జన్గఢ్ నుంచి బోడిగామకు వెళ్లి బృందంతో వెళుతున్న బస్సు అంబాలోయ ప్రాంతంలో బోల్తా పడింది. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బస్సులో చిక్కుకుపోయిన క్షతగాతులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని భావిస్తున్నారు. ఒమన్ వేదికగా అణు చర్చలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ ఇరాన్పై అమెరికా మరోసారి ఆంక్షల కొరడా ఝుళిపించింది. తుర్కీయే భారత్ యుఏఈలకు చమురు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్న 14 నౌకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా తెలిపింది. 15 సంస్థలతో పాటు 2 ఇరాన్ జాతీయులపై కూడా ఆంక్షలను ప్రకటించింది. ఇప్పటికే ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని అణు చర్చల్లో ఇరాన్ ప్రధానంగా కోరుతున్నా అమెరికా కొత్త ఆంక్షలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత సృష్టించడానికి అంతర్గతంగా సొంత ప్రజలపై అణచివేతను కొనసాగించడానికి ఇరాన్ చమురు ఆదాయాన్ని ఉపయోగిస్తోందని అమెరికా విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇరాన్ అక్రమ చమురు, పెట్రోకెమికల్ ఎగుమతులను తగ్గించడానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారని వివరించింది. శుక్రవారం మస్కట్లో మొదలైన అణు చర్చల సానుకూలంగా సాగాయని ఇరాన్ ప్రకటించింది. ఇవాళ ఇరు దేశాల ప్రతినిధి బృందాలు మరోసారి పరోక్షంగా సమావేశమయ్యాయి. చర్చల్లో తొలిసారి ఓ సైనిక అధికారిని అమెరికా భాగం చేసింది. సెంట్రల్ కమాండ్ అధిపతి యుఎస్ నేవీ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ చర్చల్లో పాల్గొన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని షియా ముస్లిం మసీద్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 69 దాటినట్లు ఇస్లామాబాద్ పోలీసులు వెల్లడించారు. మరో 150 మందికి పైగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. గేటు వద్ద 2 పోలీసులు అడ్డుకోవటం వల్ల ఉగ్రవాది మసీదు లోపలికి ప్రవేశించకుండానే తనను తాను పేల్చేసుకున్నాడని, లేకపోతే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదని పేర్కొన్నాయి. అయితే మృతుల సంఖ్యను కావాలనే తక్కువ చేసి చూపిస్తున్నారని పాక్ జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద ఉగ్రదాడి జరిగినప్పటికీ పాకిస్తానీ టెలివిజన్ ఛానళ్లు వినోద కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. గురువారం ఇస్లామాబాద్ పేలుడుతో దద్దరిల్లిన షియా ముస్లింలే లక్ష్యంగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులను పరిహసించేలా తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ పోస్ట్ చేసిన వీడియో బెడిసికొట్టింది. ట్రంప్ చర్యను సొంత పార్టీకి చెందిన రిపబ్లికన్లు సైతం తీవ్రంగా తప్పుపట్టారు. గురువారం రాత్రి పోస్ట్ చేసిన ఆ వీడియోపై దేశం నలుమూలల నుంచి విమర్శలు రావడంతో చివరికి దానిని తొలగించక తప్పలేదు. తొలుత ఆ వీడియోను సమర్థించిన శ్వేతసౌధం వర్గాలు తర్వాత ఆ తప్పిదాన్ని సిబ్బందిపైకి నెట్టివేశాయి.
మాజీ అధ్యక్షుడు డెమోక్రాట్ పార్టీ నేత బరాక్ ఒబామా ఆయన సతీమణి మిషెల్ ఒబామాపై జాతి వివక్షను ప్రదర్శించేలా ఆ వీడియో ఉందంటూ నిరసనలు వెల్లువెత్తాయి. 62 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో చివర్లో వీరిద్దరూ అడవిలో సంచరిస్తున్న వానరులుగా కనిపిస్తారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో ఓటింగ్ యంత్రాలను ఉద్దేశపూర్వకంగా ట్యాంపరింగ్ చేశారని ఆరోపిస్తూ రూపొందించిన వీడియోల పరంపరలో భాగంగా ఈ దృశ్యాలున్నాయి. రాజస్థాన్ నాగౌర్ జిల్లాలో ఓ పావురం బంగారు గొలుసును చోరీ చేసింది. స్థానిక బులియన్ మార్కెట్ ప్రాంతంలో ₹1,00,000 విలువ చేసే బంగారు నగను నోట కరుచుకుని తుర్రుమన్న ఆ పావురం ఓ భవనంపై వాలింది. తర్వాత ఆ గొలుసును తన మెడలో వేసుకుంది. పసిడి ధరలు ఆకాశాన్నంటిన వేళ పావురం దుకాణదారుణ్ణి ముప్పతిప్పలు పెట్టింది. చాలామంది జనం అక్కడ గుమిగూడి ఈ దృశ్యాలను ఆసక్తిగా తిలకించారు. చాలాసేపటి తర్వాత గొలుసును పావురం కిందకు జారవిడవడంతో షాపు యజమాని ఊపిరి పీల్చుకున్నాడు. పురుష వితంతువులను ఆదుకోవాలన్న వినూత్న తీర్మానాన్ని పంచాయతీ గ్రామ సభ ఆమోదించిన ఘటన మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలో జరిగింది. మహిళా వితంతువులకు ఇచ్చినట్లే భార్య చనిపోయిన పురుషులకు కూడా ప్రభుత్వ పథకాలు మంజూరు చేయాలన్న తీర్మానానికి సోనేవాడి గ్రామంలోని గ్రామసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కిషోర్ జవాలే ఈ ప్రతిపాదన చేశారు. భార్యలు లేని పురుషులు గ్రామంలో 150 మంది ఉన్నట్లు వెల్లడించారు. పథకాల అమలులో వివక్ష వల్ల సామాజిక అసమానతలు పెరుగుతాయని పేర్కొంటూ తీర్మానాన్ని ఆమోదించినట్లు సర్పంచ్ శకుంతల తాయి తెలిపారు. తీర్మానం ప్రతిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు పంపనున్నట్లు గ్రామ పంచాయతీ అధికారి భానుదాస్ దభాడే ప్రకటించారు.